అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అన్యోన్యం. ఈ కథను రాసిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. ఈ కథ 2024 ఆగస్టులో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, అనవసరంగా ఎవరికి ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలికి ఫోన్ చేశాడు. అందులోనూ రాత్రి 7 గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి. హలో అన్నయ్య, చెప్పు. శ్రావణి, నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు. ఏదైనా ఊరెళ్ళారేమో. ఏ ఊరు వెళ్ళలేదు. సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లారు. ఆయన బయటికి వెళ్లే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా. ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఎప్పటిలాగే నాన్నకి అమ్మకి పొద్దున్న ఏదో గొడవ జరిగిందంట. దానికి అలిగి వెళ్ళిపోయాడు. అవునా? అంతా తలరాత. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా. సరే అన్నయ్య, నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి. కృష్ణమూర్తి రైల్వేలో 35 ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. 2 పిల్లలు, కొడుకు ప్రశాంత్, కోడలు కవిత, కూతురు శ్రావణి, అల్లుడు శ్రీధర్. నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు. శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది. ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు కవితకి 4వ నెల. రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడడం లేదు. ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య. తల్లి తండ్రికి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్. కోడలు కవిత నాకెందుకని మౌనంగా ఉండడానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తుంటుంది. కృష్ణమూర్తికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి. సంక్రాంతి సమయం. పండక్కి అత్తాకోడళ్ళిద్దరూ కలిసి అరిసెలు, లడ్డూలు చేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు, లడ్డూలు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద. నాకు లడ్డు, అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి. డాక్టర్ ప్రవీణ్ని పిలవమంటారా? మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు. మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గడం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద. నిన్ను అడిగాను చూడు, నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఏంటమ్మా, ఒక్క లడ్డూ తిననంత మాత్రాన షుగర్ సడన్ గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్. ఆయన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో నీకు HbA1c 10కి చేరుకుంది. ఆ విషయం ఆయనకి తెలుసు కదా. తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద. సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత, మావయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను, తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది. థ్యాంక్స్ రా తల్లి, నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి. ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతున్నాయి. అలాంటిదే ఈ రోజు జరిగింది. దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు. శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తుంది. ప్రశాంత్, కవిత ముఖాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన. టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది. అమ్మా, నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు? కొంచెం కూడా బాధ లేకుండా అని టీపై మీదున్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. శారద లేచి, ఎందుకే అంత గాబరా పడతావు? ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి. ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అని అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా? ఆయన్ని ఎవరూ వెళ్ళమనలేదు. వెళ్ళినవాడు తిరిగి రాక ఏం చేస్తాడు? ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా. ఏం చేయమంటావు? ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా? ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా. ఆపమ్మా, అయినా నాన్న ఇంట్లోంచి వెళ్లేంతగా గొడవలెందుకు వస్తాయి మీ మధ్య? ఒకటా రెండా? ఎన్నని చెప్పమంటావు? అయిన దానికి కానిదానికి కోపం తెచ్చుకొని రాద్ధాంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకి. పొద్దున్న ప్రశాంత్ ఆఫీసుకి తయారవుతుంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. కవిత, నీతి దోశలు వేయి అన్నాడు ప్రశాంత్. కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు. శారద కిచెన్లోంచి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి శారద, నాకు నేతి దోశలు వేస్తావా? రోజూ చప్పటి తిండి తిని తిని విసుగొస్తుంది అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళబోతుంటే, నీకే చెప్పేది, నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి? రోజూ ఈ చప్పటి తిండి నేను తినను అన్నాడు కోపంగా.
మీకు ఈ దోశలు వద్దా? అయితే నాకు పని తప్పింది. వీటిని నేనే తింటానులేండి. మోకాల నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ. అంతే. కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది. ఆవేశంతో ఊగిపోతూ, తిను, బాగా తిను, నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పటి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే, మావయ్య కూర్చోండి, ఎందుకంత ఆవేశం, నేను మీకు దోశలు వేస్తాను, ముందు కూర్చోండి అంది కవిత. ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చొని. కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మామగారికి. మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశని ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్లి న్యూస్ పేపర్ చదవసాగాడు. అత్తాకోడళ్ళు కలిసి తింటుంటే, కవిత, ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు? నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వడం ఏమన్నా బాగుందా అంది శారద. అత్తయ్య, నేను నూనె లేని దోశలే వేశా. ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను. కవిత వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత కవిత గదిలోకి వెళ్లి పడుకుంది. కృష్ణమూర్తి, శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి, శారద, నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు. నాకేంటండి, మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి. ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు. కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు. మనవరాలో రాబోతుంది. ఇంకెందుకు దిగులు అంది భర్తని ఉడికిద్దామని. అంతే. బేతాళం మళ్ళీ చెట్టెక్కింది. అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నా. అత్తెప్పుడు చస్తుంది, అరుగెప్పుడు ఖాళీ అవుతుందన్నట్టుంది నీ వాలకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే, పాపం కవిత ఇప్పుడే పడుకుంది, అరవకండి అంది శారద. అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే, నేనిక్కడ పిచ్చోడ్లా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలకు విసిరేశాడు. అబ్బా, అరవకండి, కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది. అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్లి మంచం మీద నడుం వాల్చింది. కాసేపట్లో కన్ను మలిగింది. సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకువ వచ్చింది. నాకప్పుడు చెప్పింది కవిత, ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద. కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకొని, ప్రశాంత్, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మావయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమన్నా ఐడియా ఉందా అని అడిగాడు. అంతలో పక్కింటి 10 ఏళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడిందని వచ్చి తీసుకెళ్తూ, కవితక్క, మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్క్లో ఉన్నాడు అని అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూశారు. నిజంగానా? సరిగ్గా చూసావా అంది కవిత. అవును, మీ ఇంట్లో తాతయ్యే. నేను ఇప్పటిదాకా పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకొని వచ్చాను. వచ్చేటప్పుడు చూశాను అని అన్నాడు. వెంటనే బావమర్దులిద్దరూ వెళ్లి కృష్ణమూర్తిని సమాధానించి ఇంటికి తీసుకొచ్చారు. శారద, కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ద శత్రువుల్లా చూసుకున్నారు. రాత్రి భోజనాలప్పుడు, ఏంటి నాన్న ఇది? అమ్మ ఏదైనా తెలిసి తెలియక అంటే చూసి చూడనట్టు విని విని విన్నట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్లడం, అలగడం, అరుచుకోవడం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి. అమ్మా, నువ్వు కూడా నాన్న ఏదన్నా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది. పిల్లలం, మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి. కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది. అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా, కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్. భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. రాత్రి బెడ్రూమ్లో, చా, వీళ్లతో పడలేం కవిత. వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు ఈ గొడవలేంటి? నాకు పిచ్చెక్కుతుంది. ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్. అలా అనకు ప్రశాంత్. ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు? చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవలు చేసుంటారు? అప్పుడు మీ ఇద్దరినీ వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్లారా? లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా? పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చెయ్యలా? అలాగే ఇది కూడా అంది కవిత. ప్రశాంత్ బదులివ్వలేదు. ఇప్పుడు ఏమంటావ్? వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి, అంతే కదా? ఇది ఇకపైన నేను చూసుకుంటాను. మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత. మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కు వెళ్లాడు. కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్లాడు. కవిత, శారద కలిసి టిఫిన్ తింటుంటే, అత్తయ్య,
మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి. మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు. బిర్యానీ చేయమన్నాడు అంది కవిత. ఇవాళేంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు? ఈయన గాని ప్రశాంత్ గాని ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా. ఇంట్లోనే ఉంటే అదోలా ఉంది. ప్రెగ్నెంట్ని కదా, కాస్త రిలీఫ్గా ఉంటుందని. ఒంటరిగా వెళ్ళడం ఎందుకని తోడుకి మిమ్మల్ని పిలిచాను అని అంది. ఇద్దరూ సూపర్ మార్కెట్కి వచ్చారు. అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి, కార్డు ఎలా ఉపయోగించాలి, గూగుల్ పే ద్వారా ఎలా డబ్బులు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత. వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది. అక్కడ డబ్బు కట్టి శారదాని సభ్యురాల్ని చేసింది. అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి. శారదకి ఆ పుస్తకాలు చూడడంతో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. పెళ్లికాక ముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అని అంది. మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య? చదువుతారా అంటావేంటి? ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు. కథలు నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు. ఆ కాలంలో ఇప్పట్లా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, యూట్యూబ్లు లేవు. నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవడం. ఆ రోజులే వేరు. మరింకేంటి, రోజు ఇక్కడికి రండి, మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి. ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు, నవలలు తీసుకుంది. ఇవాళ వంట నేను చేస్తాను. ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత. ఇద్దరూ ఇంటికి వచ్చారు. శారద తన గదిలోకి వెళ్లి నవల చదవడం మొదలుపెట్టింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత. ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి, మావయ్య, మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు, నిజమేనా అని అంది. ఏదో తమాషాకి చెప్పుంటాడు. బ్యాచిలర్గా ఉన్నప్పటి కథ అది. పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడూ పెట్టించలేదు అని అన్నాడు. అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి. అయ్యో, నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా? భయపడకండి మావయ్య, మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను. నేను ఎలా చెప్తానో మీరు అలాగే చెయ్యండి చాలు. నీ నమ్మకం ఏమిటో నేనెందుకు కాదనాలి అని అన్నాడు. గదిలోంచి బయటికి రాకుండా నవలలో లీనమైపోయింది శారద. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి, మామగారికి భోజనం వడ్డించింది కవిత. ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు. ఏమీ మాట్లాడకుండా, చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్యా అంది కవిత. మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకెళ్లింది కవిత. బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో, ఎలా తీసుకోవాలో, ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది. అలాగే మామగారికి యూట్యూబ్ చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది. ఇప్పుడు బ్యాంకు పనులు, కూరలు తేవడం, సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలు, ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించడం, అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవడం వరకు శారదే చేస్తుంది. కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఆ రోజు పెరిగిన డిఏ ఏరియర్లు పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి, కవిత, నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరబోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి, మీ డిఏ ఏరియర్లు పెన్షన్లోకి రేపు వస్తాయంట అని అంది. 15 రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి, నీకెలా తెలుసు అని అన్నాడు. నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలీగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ. అప్పుడు కిచెన్ నుండి కవిత, మావయ్య, ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్లి కథల పుస్తకాలు, నవలలు తెచ్చుకొని చదువుతున్నారు. అంతేకాదు, ట్యాబ్లో తనకి నచ్చిన వస్తువులు ఆన్లైన్లో కొనడం, చదవడం కూడా అని అంది. అలాగా, వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్లి మిరియాల కషాయం తెచ్చి శారదకిచ్చి, రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు, జలుబు కూడా ఉన్నట్టుంది అని అన్నాడు. కవిత, ఇప్పుడు కషాయం కాచావా? నీకెందుకమ్మా శ్రమ అంది శారద. నేను కాదత్తయ్యా, మావయ్య కాచారు. ఇప్పుడు మావయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అని అంది. ఈసారి ఆశ్చర్యపోవడం శారద వంతయింది. అవునా, ఈయనకి టీ పట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ. అంతా కవిత కోచింగ్ అని అన్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని, నిజమా నాన్న అంది సంతోషంగా. కవిత వైపు తిరిగి, నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్ గా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు. ఏమ్మాయి చేశావు వదినా అంది శ్రావణి. నేనేం చెయ్యలేదు శ్రావణి. మీ అందరికీ మావయ్య, అత్తయ్య గొడవ పడడం, తగులాడడమే మాత్రమే తెలుసు. కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు. అన్యోన్యత? మా అమ్మా నాన్నలు అలా ఉండడం మేమెప్పుడూ చూడలేదే అన్నారు అన్నా చెల్లెళ్ళు. ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్తేనే అన్యోన్యత? కానే కాదు.
తనకి ఇష్టం వచ్చినది తిననివ్వడం లేదని మావయ్య గారికి కోపం. ఆయన షుగర్ బీపీ మనిషి. ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని అత్తయ్యకి భయం. అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి. అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియడం లేదు. ఇక మావయ్య గారేమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ. ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడేం చేస్తుందో అనే భయం. అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు. ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఇల్లు వదిలి వెళ్లారు. నేను అత్తయ్యతో, నిజంగానే మావయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా? ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయడం లేదా అని. అందుకు అత్తయ్య, ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత. నాతో గొడవ పడందే ఆయనకి పొద్దుపోదు. నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేదు. చీకటి పడేలోగా ఎలాగో వస్తారు. నిద్రపోయే ముందు నా ముఖం చూస్తేనే ఆయనకు నిద్ర పడుతుంది. పొద్దున లేచాక నా ముఖం చూశాకే బయటికి వస్తారు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా వచ్చేస్తారు చూడు. అయినా ప్రెగ్నెంట్వి. నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించుకో అని అన్నారు. అప్పుడు అర్థమయ్యింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ. ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 36 ఏళ్ల పాటు మావయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు. మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు, పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది. పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు, వంట తప్ప మరో లోకం తెలీదు అత్తయ్య గారికి. మావయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది. అత్తయ్య వంట పని అంతే. ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్లగా చేస్తున్నారు. ఆ పని వాళ్ళకి ఇష్టమైనదైనా ఇప్పుడు బోర్ కొడుతుంది. ఒకే చోట కాళ్ళని ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి. అదే విధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది, విసుగు కలుగుతుంది. ఆ అసహనాన్ని నిజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం. అత్తయ్య మావయ్య కూడా అదే చేస్తున్నారు. మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం. ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళల్లో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది. దాని నుండి బయటపడాలంటే లగేజీ ఒక చేతి నుంచి మరో చేతికి మార్చుతున్నట్టే వీళ్ళిద్దరి పనులను మార్పు చేశాను. ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చూస్తున్నారు. ఆమెకి ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్తగా చేస్తూ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఇదే సీక్రెట్ అంది కవిత. కవిత మాటలు విన్న శ్రావణి, శ్రీధర్, ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి, శారద. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.